ఏం మాట్లాడుతున్నావు చక్రవర్తి? వసు చిన్నాల పెళ్లి ఆగిపోయిందా? అదేంటండి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? ఏం మీకు తెలీదా? లేదు. హౌ ఇస్ షీ డాక్టర్? Now she's so well and operation is successful. ఏ తల్లి కన్న బిడ్డ సమయానికి దేవతల వచ్చి మీ అమ్మ ప్రాణాలు కాపాడిందిరా. కావేరిని తీసుకుని వస్తావా? నాకు చూడాలనుంది. అలాగేనమ్మా. రామ్మా. ఎలా ఉందత్తయ్యా? నీ సాయం వల్ల బతికి బయటపడ్డానమ్మా. మళ్ళీ మీ అందరినీ చూసుకోగలుగుతున్నాను. ఇందులో నేను చేసిందే ఉందత్తయ్యా. నీలాంటి మంచి మనిషిని బ్రతికించుకునే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. అందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలత్తయ్యా. మంచి మనసుతో నన్ను మీ కుటుంబంలో ఒకదాన్ని చేసుకున్నారు. మీ అందరి రుణం తీర్చుకోకుండా ఎలా ఉంటానత్తయ్యా? కావేరి, నువ్వు మా ఇంటి కోడలివమ్మా. మన మధ్య బాధ్యతలు తప్ప రుణాలు కృతజ్ఞతలు లాంటివి ఉండకూడదు. చందు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మనం బయట వెయిట్ చేద్దాం. నువ్వు పడుకో చందు. కళ్ళు మూసుకుని పడుకో చందు. అమ్మా భార్గవి, ఏంటిద్దరు ఒకసారి వచ్చారు? నీకో బ్యాడ్ న్యూస్ చెప్పాలని వచ్చానమ్మా. మేడం, మీకు గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గుడ్ న్యూస్ ఏంటి? బ్యాడ్ న్యూస్ ఏంటి? ఆ, ఆ. ముందు ఏది చెప్పాలో నువ్వే డిసైడ్ చేయమ్మా. ముందు ఎవరిని చెప్పమంటే వాళ్ళని చెప్తాం. సరే, ముందు నువ్వే చెప్పు. బ్యాడ్ న్యూస్ ఏంటి? ఆ చందు ఆపరేషన్ సక్సెస్ అయింది. తను బతికేసిందమ్మా. అవునా? ఆపరేషన్ క్రిటికల్ అని చెప్పావు కదా చక్రవర్తి. నాతో కూడా అదే అన్నారు. ఓన్లీ 1 or 2% మాత్రమే బతికే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఆ 1%ఏ ఆ చందుని బతికించింది. మరి గుడ్ న్యూస్ ఏంటి చక్రవర్తి? చిన్న వసూల పెళ్లి ఆగిపోయింది కదా. చిన్న మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరో అమ్మాయినా? ఎవరా అమ్మాయి? వాళ్ళ అమ్మ బతకడానికి సాయం చేసిన డోనర్ ఉంది కదా, ఆ అమ్మాయి పేరు కావేరి. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడంట. అవునా? నువ్వు నిజంగానే అంతా తెలుసుకునే చెప్తున్నావా, లేక ఎవరో చెప్పింది వినొచ్చావా? నిజంగానే తెలుసుకుని వచ్చాను మేడం. ఆ అమ్మాయిని చిన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాతనే ఆ కావేరి ట్రాన్స్ప్లాంటేషన్కు ఒప్పుకుంది. తాళి కడితేనే ట్రాన్స్ప్లాంటేషన్కు ఒప్పుకుంటాను, లేకుంటే లేదు అని ఆ అమ్మాయి ముందే చెప్పిందంట. అందుకే వసు చిన్నాల పెళ్లి ఆగిపోయింది. మరి చందు ఒప్పుకుందా? తనెలా ఒప్పుకుంటుంది? జనరల్ గా తను ఒప్పుకునే మనిషి కాదే.
అవసరమైతే తన ప్రాణాలైనా పణంగా పెడుతుంది గాని వసుని కాదని కొడుక్కి మరో పెళ్లి చెయ్యదు. మీ అనుమానం నిజమే, కాని కళ్ళ ముందు అమ్మ చనిపోతూ ఉంటే ఏ కొడుకైనా చూస్తూ ఊరుకుంటాడా? అదే మన అబ్బాయో ఈ చక్రవర్తి లాంటి మనిషి అనుకో, అలాగే ఒప్పుకుంటాడు అనుకోమ్మా. కానీ చిన్న అలాంటి మనిషి కాదు కదమ్మా. అసలు చిన్న వసుని ఎలా వదులుకున్నాడు? ఆ కావేరి గట్టిగా పట్టుపట్టింది మేడం. ఏదైతేనే వసు జీవితం నుంచి చిన్న వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని నేను లైన్లో పెట్టుకోవచ్చు. నువ్వు లైన్లో పెట్టుకుంటావా? మరి మా ధీరజ్ బాబు ఏం కావాలి? మేడం, ఆ చిన్నగాడు వదులుకున్న అమ్మాయి మీ వాడికి ఎందుకు మేడం? ఆ వసు నన్ను పెట్టిన టార్చర్కి రివెంజ్ తీర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు వదిలేయండి. నేను ఆలోచిస్తున్నది వసు గురించి కాదు చక్రవర్తి, ఆ కావేరి గురించి. ఎలాగైనా సరే కావేరిని మన దారికి తెచ్చుకోవాలి. ఆ, ఎందుకు భార్గవ్ గారు? చందు దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అని అనుకుంటోంది. అసలు ఎందుకు బ్రతికానా అని ఏడవాలి అంటే ఆ కావేరే మనకు చక్కటి ఆయుధం. నువ్వు చెప్పినట్లు నిజంగానే ఇది మనకు చాలా మంచి గుడ్ న్యూస్ చక్రవర్తి. నాకు తెలిసి చిన్న వసూలు చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నారు. ఏదో వాళ్ళమ్మ ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆ కావేరి మెళ్ళలో తాళి కట్టాడేమో గాని నిజానికి వసు చిన్నాలు మాత్రం వాళ్ళ ప్రేమను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అంటే వాళ్ళు విడిపోరంటారా భార్గవ్ గారు? నేను చాలా ఆశలు పెట్టుకున్నానండి. ఆ వసు ఇప్పుడు ఖాళీగా ఉంది, దాన్ని పెళ్లి చేసుకుని నేను నా పగ తీర్చుకుందాం అనుకుంటే మీరేంటి కొత్త లాజిక్ చెప్తున్నారు? నువ్వు మరీ ఇంత అమాయకుడు వెంటి చక్రవర్తి. చిన్న వసుని ఎలా వదులుకుంటాడు? ఆ, వాడికి పెళ్ళైపోయింది కదా. అయితే ప్రేమను వదులుకోవాలా? నాకేం అర్థం కావటం లేదు మీరు చెప్పేది. ఇందులో అర్థం కాకపోయేదంటూ ఏం లేదు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మళ్ళీ కలుస్తూనే ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏం లేకపోయినా ఆ కావేరి మనసులోకి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పగలిగితే ఆ ఇంట్లో భూకంపం రావడం ఖాయం. ఆ ప్రకంపనలకి ఆ కుటుంబం గడగడ వణికిపోవడం కూడా ఖాయం. నెమ్మదిగా దిగమ్మా. రామ్మా. అమ్మా కావేరి, రండమ్మా. ఆగండి ఆగండి. మమ్మీ తొందరగా రా. అమృత, త్వరగా రా, ఇక్కడ వెయిటింగ్ అందరూ. ఈ
రోజు నుంచి అమృత పాత్రధారిణిని మార్చడం జరిగింది. వస్తున్నా లోపలికి రండి. చిన్న, కావేరి నువ్వు ఇలా రండి. కావేరి, కుడికాలు ముందు పెట్టి రామ్మా. చిన్న, నువ్వు కూడా అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకురా. అమ్మా కావేరి, నీ రాకతో ఈ ఇల్లు స్వర్గమైపోయిందమ్మా. నేనొచ్చాను కదండి, ఇక మీకు స్వర్గం కనిపించదులేండి. అదేనండి, స్వర్గం అంటే మనిల్లే అని అందరూ అనుకునేలా ఈ ఇంటిని మార్చేస్తాను అంటున్నాను. చాలా సంతోషం అమ్మా. కావేరి, ఇక నుంచి ఈ ఇల్లు నీది, ఈ ఇంటి బాధ్యత నీది. ఈ ఇంటి పరువు మర్యాదలు కోడలిగా నీ చేతుల్లో ఉన్నాయి. పరువే కాదు, మీ అందరి ప్రాణాలు కూడా నా చేతుల్లోనే ఉన్నాయి. చూడమ్మా, నీ వల్లే మళ్ళీ ఈ ఇంట్లో ప్రశాంతత తిరిగొచ్చింది. ఆ ప్రశాంతతని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదేనమ్మా. తప్పకుండా. ఇక మీదట మీరే చూస్తారు కదా. చిన్న, కావేరికి నీ గది చూపించు. అలాగే పిన్ని. వెళ్ళమ్మా. రా కావేరి. కావేరి, ఇదే మన గది. కావేరి, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. మా అమ్మ నాకు చిన్నతనంలోనే దూరమైంది. 25 ఏళ్ళు నీలాగే అనాథలా పెరిగాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అమ్మని కలిశాను.
ఆనందం ఆవిరైపోతుందని చాలా భయపడ్డాను. కానీ నీ వల్ల మళ్ళీ మా అమ్మ నాకు దక్కింది. చాలా థ్యాంక్స్ కావేరి. ఎంత ఫీల్ అవుతున్నావు చిన్న? ఇక నీకు జీవితాంతం టార్చరే. భలే వారండి. అత్తయ్య గారి కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అది నా బాధ్యత కూడా. అమ్మ కావేరి, ఇదిగో అమ్మా, కోడలికి ఇవ్వడానికి మంగళసూత్రం చేయించుంచాను. ఇది వేసుకో. ఏమండి, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుందాం. లేవండి, పిల్ల పాపలతో చల్లగా ఉండండి. కావేరి, ఫ్రెష్ అయ్యి కిందికి రామ్మా. చిన్న, మీ నాన్నగారు పిలుస్తున్నారా? అలాగే అమ్మా. యుద్ధం మొదలైందత్తా. ఇక నీ కొడుక్కి క్షణ క్షణం గండమే. శ్రీధర్, రా రాజా. కూర్చో. చందు ఎలా ఉంది రాజా? బాగుంది. పోనీలే, పెద్ద గండం గడిచిపోయింది. అదృష్టం బాగుండి చందు నీకు దక్కింది. ఆ అదృష్టాన్ని నాకు అందించింది మాత్రం వసునేరా. ఇందులో వసు చేసిందేముందిలే రాజా. సమయానికి కావేరొచ్చి ప్రాణం పోసింది. అంత సాయం చేసిన మనిషికి మీ కుటుంబంలో సముచిత స్థానమే ఇచ్చారు. ఇక వసు చేసిందేముంది? నిజంగా ఎన్ననుకున్నాం? మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుందాం అనుకున్నాం. ప్రేమించుకున్న జంటని ఒకటి చేసి వాళ్ళు చక్కగా మన కళ్ళ ముందు ఆనందంగా కాపురం చేస్తే సంతోషించాలి అని అనుకున్నాం. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. ఏం చేస్తాం రాజా, మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా. శ్రీధర్, వసుకి తొందరలోనే మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఏంటి అంకుల్, నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? అవునమ్మా, మన ప్రమేయం ఏమీ లేకుండానే జరగాల్సింది జరిగిపోయింది. చిన్నాకి పెళ్ళైపోయింది. ఈ విషయంలో ఎక్కువగా నష్టపోయింది నువ్వేనమ్మా. అందుకే నీకు కూడా పెళ్లి జరిపించాలి అని నా కోరికమ్మా. సారీ అంకుల్, ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు. అలాగంటే ఎలాగమ్మా? ఇది నా ఒక్కడి కోరిక కాదు, ఇంట్లో అందరి కోరిక. చిన్న పెళ్ళైపోతే మా బాధ్యత తీరిపోయినట్లే అని ఎవరూ అనుకోవట్లేదు. నీ పెళ్లి కూడా జరగాలి. నువ్వు కూడా ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి. నువ్వు సంతోషంగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుందమ్మా. ఎలా అంకుల్, ఎలా పెళ్లి చేసుకోమంటారు? నా మనసు అందుకు ఒప్పుకోవాలి కదా.
జరిగిన వాటిని నువ్వు మర్చిపోలేకపోతున్నావమ్మా, కానీ వాటినే తలుచుకొని లేదు అంకుల్, నేను జరిగిన దాని గురించి తలుచుకోవటం లేదు, దాని గురించి బాధపడటం లేదు. చిన్న దూరం అయ్యాడని నేనేం కుమిలిపోవటం లేదు. అలా అయితే పెళ్లి చేసుకోమ్మా. నీ జీవితం కూడా ఒక దారిన పడితే ఇటు మీ డాడీ అటు మేము అందరం సంతోషిస్తాం. అంకుల్, ఒకసారి మనసులో పుట్టిన ప్రేమ అది మనం పోయేంత వరకు మనతోనే ఉండిపోతుంది. ఆ ప్రేమని మర్చిపోయి మరో పెళ్లి చేసుకోవటం నా వల్ల కాదు. చూడమ్మా, ప్రేమ గురించి తెలియని వాణ్ణి కాదు. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియని వాణ్ణి కాదు. నీకు తెలుసు కదా, చందు ఆంటీ అంటే నాకు ఎంత ప్రేమో. చందు దూరం అయ్యాక నేను మరొక పెళ్లి చేసుకోలేదా? కాలం ఎంతటి గాయానైనా మానుస్తుందమ్మా, అది దాని లక్షణం. అందుకే నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. అంకుల్, మీరు మరో పెళ్లి చేసుకున్నారు కానీ ఆంటీ ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోలేదు? నాన్న, కావేరి అక్కొచ్చిందమ్మా. అక్క చనిపోయింది నాన్న. మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి కదా, అందుకే అందరితోనూ చక్కగా కలిసిపోయింది. ఏదైనా మనం చాలా అదృష్టవంతులం చందు. కాదను, ఆ అదృష్టం మనందరిది. మీ అదృష్టం ఎలాంటిదో ఇప్పుడేం తెలుస్తుంది? ముందు ముందు చాలా తెలుస్తుంది.